స్థానిక సంస్థల ఎన్నికల కోసం మంత్రులతో కమిటీ వేయాలని పీఏసీలో నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, పొన్నం, సీతక్క సభ్యులుగా ఉంటారు. ఈ నెల 26లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లులపై న్యాయ పోరాటానికి 2 అడ్వకేట్లను ప్రభుత్వం నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్డినెన్స్ ను సైతం గవర్నర్ కేంద్రానికి పంపారని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బీసీలకు మేలు జరగాల్సిందే, రాహుల్ గాంధీ మాట నిలబడాల్సిందేనని ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా తీసుకొని బీసీలకి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి, దానికి దోహదపడేటువంటి లీగల్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి వారి సలహాలు తీసుకొని 28వ తారీఖు లోపల ఒక రిపోర్ట్ని పార్టీకి, ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పీఏసీ కమిటీ ఒక తీర్మానం చేయటం కూడా జరిగింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు పోతామనేది ఇలా సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది. మేము 3 విషయాల్లో ఆలోచన చేస్తున్నాము. లోకల్ బాడీ రిజర్వేషన్స్లో ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఏ విధంగా చేయాలి, మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈరోజు పీఏసీలో చర్చించడం జరిగింది. వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం, ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం. ఇప్పుడు లోకల్ బాడీ